మత్స్యపానమే సజ్జాతం నారసింహపదాశ్రితం రామాన్ చ గురుం వందే పాణినీయపయోనిధిం. బాబా సద్గతికి సాధనగా సంపల్పు పదవులదాసం సమర్పించుకుంటూ ఈరోజు మన మంత్రవిత్వాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం దశావతారాలు చదువుకుంటున్నాం. దాంట్లో ఒక 4 చదివాను వల్ల ఇంకొక 4 చదువుకోవాలి. ఇప్పుడు పెట్టేస్తున్నాను. దశావతార స్తోత్రంలో ఆ స్వామిని ప్రార్థించుకున్నాం. తర్వాత మత్స్యావతారం, కూర్మావతారం, శ్రీ వరహావతారం చదువుకున్నాం. ఇప్పుడు నరసింహావతారం. ప్రత్యాదిష్ట పురాతన ప్రహరణ గ్రామ క్షణం పాణిచైః అవ్యాత్రీణి జగంత్య కుంఠ మహిమా వైకుంఠ కంఠీరవః యత్ ప్రాదుర్భవనాదవంద్య జఠరా యాదృశ్చికాద్వేధసాం యా కాచిః సహసా మహాసుర గృహస్థూనా పితా మహ్యభూత్. తర్వాత వామనావతారం. వ్రీడా విత్థ పదాన్యదానవయసో నాసీరధాటీభట స్త్రయ్యక్షం మకుటం పునన్నవతు నస్త్రై విక్రమో విక్రమః యత్ ప్రస్తావ సముశ్రిత ధ్వజపటీ వృత్తాంత సిద్ధాంతిభిః శ్రోతోభిః సురసింధురష్టసు దిశా సౌధేషు దోధూయతే. పరశురామావతారం. క్రోధాగ్నిం జమదగ్నిపీడన భవం సంతర్పయిష్యన్ క్రమాత్ అక్షత్రామిహ సంతతక్షయ ఇమాం త్రిసప్త కృత్వక్షితిం దత్వా కర్మణి దక్షిణాం క్వచనతా మా స్కంధ్య సింధుం వసన్ అబ్రహ్మణ్యమపాకరోతు భగవాన్ నా బ్రహ్మ కీటం నిః. రామావతారం. పారావార పయో విశోషణ కళాపారీణ కాళానలం నలా జ్వాలా జాల విహార విహారి శిఖే విశిఖ వ్యాపార ఘోర క్రమ సర్వావస్థ సకృత్ ప్రపన్న జనతా సంరక్షణైక ప్రతి ధర్మో విగ్రహవాన్ అధర్మ విరతిం ధన్వీ సతన్వీతనః. పాఠ్యాంశంలోకి వ్యాకృత మంత్రాలు, అవ్యాప్తి మంత్రాలు అని 2 రకాలుగా చూస్తున్నాం. దాంట్లో ముఖ్యమైన 3 మంత్రాలు చెప్పారు. విష్ణు మంత్రం, వాసుదేవ మంత్రం, నారాయణ మంత్రం. నారాయణ మంత్రంలో ఏ మంత్రానికైనా సరే ఓం అని నమః అని తప్పనిసరిగా ఉండాలి. అందుకే ఇప్పుడు మన లక్ష్మీదేవిని పుట్టినానికి వచ్చింది ఎవరిని చూసుకున్నా సరే హైగ్రీవ్ అనుకోండి, పోనీ ఓం హైగ్రీవాయ నమః అంటే మనం ఏ దేవతని మనం మధ్యలో పెట్టుకున్నా ఓం అని ఆ నమః అని ఆ వారికే నేను చెందిన దాన్ని నా కోసం కాదు అనేటువంటి అర్థాన్ని కదా సూచించేవి కదా ఓం అనేది నమః అనేది. ఇక్కడ నారాయణ మంత్రం ఎందుకు ప్రశస్తమైందంటే దీంట్లో భగవంతుని యొక్క వ్యాప్తిత్వం తెలుస్తుంది. ఆయన యొక్క ఎక్కడెక్కడ వ్యాపించాడు ఆ స్థానాలు కూడా చెప్తున్నారు. అంతటా అన్ని పదార్థాల్లోనూ అన్ని వేళల్లో వ్యాపించినటువంటి మంత్రము అని ఉత్కృష్టమైంది అని చెప్తున్నారు. దీనివల్ల మనకి ఏ ఆకారత్రయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాము. ఆ తర్వాత జీవాత్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం, ఉపాయ స్వరూపము, అలాగే ఆ విరోధ స్వరూపము, ఫలస్వరూపం అని అది కూడా చెప్పారు. తర్వాత ఇక్కడ ఈ మంత్రంలో అష్టాక్షరి మంత్రంలో 8 అక్షరాలు 3 పదాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఆ ఓం అనేది ఏకాక్షర పదమే. అది కాకపోతే దాన్ని అర్థం విడిగా చూసుకుంటే అకార్ ఉకార్ మకారాలతో కలిగినటువంటి ఒకే అక్షరం అది. ఆ ఓం అనేది ఒక అక్షరం, నా మహ అనేవి 2 అక్షరాలు, నారాయణాయ అనేది 5 అక్షరాలు, మొత్తం 8 అక్షరాలు. ఓం ఓం నమః నారాయణ
అని 3 పదాలతో కూడినది. ఈ ఇప్పుడు అది మనకి శేషత్వాన్ని తెలియజేస్తుంది. అంటే మనము శేషభూతులము, స్వామి శ్రీమన్నారాయణుడు శేషి, మనము శేషభూతులము అనేది చెప్పడానికి ముందర శేషత్వం అనే దానికి ముందర చెప్తున్నారు. అది జీవస్వరూపం కదా, అది ఎలా తెలియజేస్తుందో చెప్తున్నారు. ముందర శేషుడు అనగా ఏమిటో చెప్తున్నారు. శేషుడు అనగా ఆదిశేషుడు లేక అనంతుడు, అంటే అనంతుని పైన శయనించినటువంటి వాడు అనంతసేనుడు అంటాం కదా. అతడు పరంధామునికి శేషభూతుడై, దత్తభూతుడై, సమయానుసారంగా స్వార్థరహితుడై తన కైంకర్యాన్ని సమర్పించుకుంటున్నాడు శేషుడు. అనగా నివాసం ఇల్లుగా, శయ్యగా, ఆసనంగా, సింహాసనంగా, పాదుకగా, అంచుకముగా, అంటే అంచుకం అంటే పురుషులు ధరించేటువంటి ఉత్తరీయంగా, శయ్య అంటే పడక, నివాసం అంటే ఇల్లు, అలాగా ఉపధానం అంటే దిండుగా, వర్షాతప వారణగా, అంటే ఎండావాళ్ళకి నివారించే తగినటువంటి ఆతపం అంటే గొడుగుగా, అలా స్వామి ఆశేషుడు అన్ని రకాల ఎలా కావాలంటే అలాగా స్వామికి ఆయన వినియోగపడుతున్నాడు. ఇట్లా స్వామికి శేషభూతుడే ఉండడం చేత ఆయన శేషసేనుడు అనపడుతున్నాడు స్వామి. అట్లే జీవుడు కూడా, ఈ జీవాత్మ కూడా తనను భగవత్ సేవలో అన్వయించుకోవలసిన భావమును శేషత్వం అనబడుతుంది. అంటే ఏమిటి? భగవంతునికి ఇష్ట వినియోగార్హంగా ఈ జీవుడు ఎప్పుడు ఎలా కావాలంటే అలాగా మనం ఇష్టమైనట్టుగా చేసేది సేవ అవుతుంది. ఏదో వాళ్ళు చెప్పించేసినట్టు సేవ అవుతుంది. లేకపోతే మనకు తోచినట్టు చేసేస్తుంటాం, ఏదో సేవ చేసేవండి అని. అది కాదు. ఆచార్యుడికైనా భగవంతుడికైనా వాళ్ళ ముఖ ప్రీతి కోసమే మనం చెయ్యాలి సేవ. వాళ్ళకి కోరుకున్నట్టుగా, వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేయడమే కైంకర్యం అనబడుతుంది. అది మనకి పురుషార్థం, మనకు కావాల్సినటువంటి ఫలం అది మనకి కోరుకోవాల్సింది. అందుకోసం ఇవన్నీ మనం కోరుకోవాల్సింది ఏంటంటే స్వామి యొక్క ఇహలోకంలో పరలోకంలో కూడా స్వామి యొక్క కైంకర్యమే మనకి ఫలము. అది ఇచ్చేది కూడా ఆయనే. మనం తత్వైత పురుషార్థాలు 3 కూడా ఆయనే. అంచేత మన ఫలాన్ని ఇచ్చేవాడు ఆయనే, ఫలాన్ని మనకి ఆ శేషభూతులుగా ఉండేట్టుగా చేసుకునేది కూడా ఆయనే. ఇక్కడ పరతంత్రుడు అంటే ఏంటండి? శేషభూతుడు అంటే ఏంటి? శేషభూతుడు అంటే మనం ఆయన శేషి, మన శేషం అంటే మిగిలింది కదా అని వస్తుంది మనకి. అంటే పరతంత్రుడు, మనం ఇంకోళ్ళకి లొంగిన, మనం మనకంటూ మనం చేసేది ఏది లేదు అని చెప్పుకోవడానికి. పరుడైన పరమాత్మకు పరతంత్రుడే ఆయన పరుడు, మనము ఆయనకి ఒక సేవకులు అంటాం, కింకర్లు లాంటి వాళ్ళు. జీవుడు అంటే జీవాత్మ, అటువంటి పరతంత్ర భావమే పారతంత్ర్యము. ఇక గరుడు ఉన్నాడు. గరుడు ఎలా ఉపయోగపడుతున్నాడు అంటే, ఇక్కడ అతడు నారాయణుని ఎదుట తన గుర్తుల అంటే రెక్కల్ని ఎత్తి పట్టుకొని గురుతులు అంటే రెక్కల్ని ఎత్తి పట్టుకొని అవధానంతో స్వామి ఎప్పుడు వచ్చునో, తనకేమి ఆజ్ఞాపించునో అని ఎదురు చూచుతూ స్వామి ఆజ్ఞాపించు సేవలో నిస్వార్థంగా ఉపయోగపడుచును. దీన్నే కైంకర్యము అందరూ. ఇంకా అది అంటే అక్కడ పరమపదంలో ఉన్నట్టు, అంటే స్వామికి వాహనమైన వాడు, ఆ స్వామికి శయ్యగా ఉన్నటువంటి శేషుడు, అందరూ కూడా ఆయన యొక్క ముఖ వికాసం కోసమే ఉంటారు. ఇవన్నీ కూడా మన స్తోత్రలోనూ అక్కడ కూడా పెద్దల ద్వారా కూడా అవి అంతటి గొప్ప వాళ్ళు కూడా ఆ స్వామి యొక్క ప్రీతి కోసమే చేస్తారు. అదే కైంకర్యం అనపడుతుంది. ఇక ప్రణవము అంటే ఏమిటి? ప్రణవము అంటారు. ఓం అనే దాన్ని ప్రణవము అంటారు. అంటే అకారు ఉకారు మకారముతో కూడి ఉన్నటువంటిది ఇది. దాని గురించి చెప్తున్నారు. ఓం అన్నది ఏకాక్షర పదం కదా. అనగా ఒకే అక్షరము ఒక పదమై ఒక ముఖ్యమైన అర్థం వ్యక్తము చేస్తుంది. ఒక్క అక్షరం కూడా అంటే సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేది ఒక్క అక్షరమైనా, ఒక 2 వాటికంటే ఎక్కువ అక్షరాలన్నా కూడా ఆ సంపూర్ణ అర్థాన్ని కనిపిస్తే అది పదము అని అంటారు. అంటే అసంపూర్తి కూడా ఉంటాయి. వాడు వచ్చి అంటే ఇంకేం చేశాడో పూర్తిగా లేదు. కానీ ఇక్కడ ఓం అనేది సంపూర్ణ అర్థాన్ని ఇస్తోంది. చక్కగా అది కూడా ఏది ఈ జీవ స్వరూపము అది తెలియజేసేటువంటి ఒక మంచి అర్థాన్ని, ముఖ్యమైన అర్థం జీవితంలో ఈ జీవుడు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఓంకి అర్థం తెలుసుకోవడమే. ఓం అంటే అకారవాచ్యుడైనటువంటి ఆ నారాయణుడికి
సార్వత్రికమైనటువంటి జీవుడు ఎప్పుడు శేషభూతుడే, ఆయనకి చెందిన వాడనే అని అనుకోవాలి. దీన్ని ప్రణవము అందరు. ఇది అఖండ ప్రణవము మాత్రమే, అంటే ఏకాక్షర ప్రణవము మాత్రమే కాదు. ఏమండి, ఇది ఒక అర్థం తెలియజేస్తుంది కనుక ఏకాక్షర ప్రణవము అని అనుకోకండి. శకండ ప్రణవమునై ఉన్నది అనగా 3 అక్షరాలతో కూడింది. అనగా ఏకాక్షరం అంటున్నారు, మళ్ళీ 3 అక్షరాలు అంటే అది సఖండము అఖండం అని 2 రకాలుగా చెప్తున్నారు. అనగా అకార ఉకారం ఉకారములను అక్షరములను సంధించి సఖండ ప్రణవమై ఓం అవుతున్నది అని అర్థముని ఇచ్చుతున్నది. వేదములు అనంతములైనను అనేకమైనటువంటి వేదాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో సామ వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అనేటువంటి ఈ 3 వేదములు కూడా చాలా ప్రధానమైనవి. గీతలో కూడా చెప్తాడు స్వామి, వేదాలలో సామవేదం నాకు ప్రియమైనది అని అలా చెప్తాడు కదా. వాడిని తగు ఆచార్యులు నేర్చి వాని అర్థ విచారం చేసి తద్వారా పరబ్రహ్మ నెరుగుటకు మానవుని ఆయు ప్రమాణము చాలదు. ఏమండి, మేమే శాస్త్రాలు తెలిసేసుకుని ఈ అర్థాలు సూత్రాన్ని కంఠస్థం చేసుకుని సూత్రార్థాన్ని ఇంట్లో కూర్చొని చదివేసుకుని చేసేస్తాం. వాటి అర్థాన్ని పూర్తిగా మనకు చేతిలో పెట్టేసుకుంటా ఉంటే కుదరదండి. ఈ జీవుని యొక్క మన జీవిత కాలం కూడా చాలదు అని చెప్తున్నారు. పైగా దానికి శాస్త్ర పరిచయం కావాలను. మన మనకి దాంట్లో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉండి చదువుకుంటేనే దాని వేద తాత్పర్యం తెలుస్తుంది. అందుకని పెద్దల ద్వారా నేర్చుకోవాలి. పైగా దాన్ని శాస్త్ర పరిచయం కావాలను. శాస్త్రంలో ఎన్నెన్నో పోనీ ఏవో శాస్త్రాలు ఆ పుస్తకాలు దీని గురించినటువంటి బోర్డు ఉన్నాయి కదండి, అవి చదువుకుంటా ఉంటే అలాగే నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చూస్తే ఎన్నో. తర్వాత మన ఆయువు చూస్తే ఇవాళ రేపు క్షణం తెలియదు, స్వల్పము. పోనీ విఘ్నాలు ఏం లేవండి, పోనీ అయితే ఏమైంది, నేను ఒక్కసారి చదువుకుంటే నాకు బుర్రలోకి ఎక్కేస్తుంది ఏకసంతాత గ్రహిణి అనుకుందామంటే మరి విఘ్నాలు లెక్కలేనన్ని. ఆ క్షణమే మనకి బోల్డ్ పనులు. కావున సారవంతమైన అల్ప విషయాన్ని మాత్రమే ఉపాసించుట ఉపాసించుట లెక్క కదా. గంగి పొంగవు పాలు గరటెడైనను చాలు అంటారు కదా. అలాగా సారవంతమైనటువంటి విషయం అండి ఇది. ఎంత సులువ చూడండి, 3 పదాలు 8 అక్షరాలు, ఇంత తక్కువ ఉండి పరిపూర్ణర్థం. అసలు ఈ జీవుని యొక్క గోల్ ని తెలియజేసేటువంటి ఆ మంత్రం అంటే ఇదే కదా. ఏ గ్రంథాలు చదువుకోవాలి, చదువుకుంటే మంచిదే, ఇంకా మనకి ఇది అవుతుంది. అంటే ఈ నారాయణ మంత్రాన్ని మనం జపించుకున్నా, దాని అర్థం పెద్దల ద్వారా విన్నా, మొత్తం వేదసారం అంతా కూడా ఈ అష్టాక్షర మంత్రంలో ఇమిడి ఉంది కనుక అలా తక్కువ అల్ప విషయమును మాత్రమే సారవంతమైంది. అబ్బో ఇంత చిన్నదా ఇదా అని అనుకోకండి అని చెప్తున్నారు. అదే కదా మంచిది, సారవంతమై ఉండాలి. ఎంత చిన్నదైతే ఉంది, ఏదైతే ఉంది అని చెప్తున్నారు. వేరు భాండములలో పాలెన్నో కాల్చి తోడు పెట్టి చిలికి తీసిన వెన్న తక్కువగానే ఉండును. బోంప ఇంత పెరుగు తిప్పానండి, ఇదిగో ఇంత ముద్దే వచ్చింది అంటే పెరుగు ఎంత ఉంటే అంత వెన్న రావట్లేదు కదా. దాని సారం అంతా చిలికితే దాన్ని పాలు కాచి అదంతా మరిగించి బాగా మిగళ్ళ కట్టి అన్ని తీసి జాగ్రత్తగా మిగడ మళ్ళీ జాగ్రత్త పెట్టుకొని ఇన్ని చేస్తే ఎన్ని పాలు కాచా అంత వెన్న రావట్లే కదా. దాంట్లో ఉన్న సారమే మనకు వెన్న తప్పిస్తుంది కదా. అలాగే దాన్ని ఒక పాండమ దేవునికి కాచించో బుద్ధిని వృద్ధి చేయునయ్యి తయారగును. అంటే దాన్ని పాండాలని కలిపి ఒక్క దాంట్లోనే పోసి కాచితే అన్నిట్లో ఉన్నటువంటి ఆ సారం అంతా మనకు ఒకలాగా వస్తుంది కదా అని చెప్తున్నారు. వచ్చింది కదా. అలాగే